ఆ మహిళ తన కూతురుతో వాదిస్తుండగా ఆమె ఎంతో పెద్దదై పైకప్పును తాకింది. కొద్దిసేపటిలో ఆమెకు చాలా అస్వస్థంగా అనిపించింది. ఆ తర్వాత ఆమె చాలా చిన్నదైపోయింది. ఆ అమ్మాయి పాదాల కింద పడిపోవడం త్రుటిలో తప్పింది. అందుకే ఆ అమ్మాయి ఆమెను ఎత్తుకుని త్వరగా బయటకు తీసుకెళ్ళింది. కొద్దిసేపటికి ఆమెకు మళ్లీ బాగానే అనిపించింది. ఆ సమయంలో ఒక ఈగ ఆమె చేతిపై దిగింది. ఆమె చేతిని ఊపగానే ఆ ఈగ వెంటనే చనిపోయింది. దాంతో ఆమె భయపడిపోయింది. ఎందుకంటే తనకు మరణపు శక్తి వచ్చిందని అర్థమైంది. నిన్న ఆమె తిన్న పక్షి నిజానికి మరణ పక్షి. అదే సమయంలో చనిపోయిన మనుషులు బాధలు చెవిలో మాట్లాడడం ప్రారంభించారు. ఆమె భయపడుతున్నట్టు చూసిన ఆ అమ్మాయి ఆమెను ఓదారుస్తూ మరణం యొక్క పనిని పూర్తి చేయమని, సహాయం అవసరమైన వారికి సహాయం చేయమని చెప్పింది. అందుకే ఆ మహిళ, ఆ అమ్మాయి ఇద్దరు కలిసి మరణం పనిని ప్రారంభించారు. కొన్నిసార్లు ఆమె ఎంతో పెద్దదై చెట్టులో ఇరుక్కున్న నిరాశ్రయుడిని బయటకు తీసింది. తరువాత చాలా అనారోగ్యంతో ఉన్న ఒక అమ్మమ్మను తీసుకువెళ్ళింది. కొన్నిసార్లు ఆమె ఎంతో చిన్నదై నేలలో ఇరుక్కున్న ఒక కుందేలుకి సహాయం చేసింది. ఇలాగే ఆమె చాలా మందిని తీసుకువెళ్ళింది. కాని తన సొంత కూతురిని తీసుకుపోవటం ఆమె ఒప్పుకోలేకపోయింది. తన కూతురు నొప్పితో శ్వాసిస్తున్న శబ్దం ఆమెకు వినిపించింది. అలాగే ఆమెను తీసుకుపోవాలని చెప్పే స్వరాలు కూడా వినిపించాయి. మరణంగా ఆమె తన కూతురు అనుభవిస్తున్న ప్రతి నొప్పిని అనుభవించగలిగింది. ప్రతిరోజూ ఆమె ఇలా బాధపడుతూ బతుకుతోందని ఆమెకు ఇప్పుడు తెలిసింది. అకస్మాత్తుగా ఆమె నేలపై పడిపోయింది. ఆమె తిన్న మరణ పక్షి మేల్కొని అవకాశం చూసి ఆమె నోటి నుంచి బయటకు ఎగిరింది. ఆ మరణ పక్షి చాలా కోపంగా ఉంది. కానీ ఆ మహిళ త్వరగా ఏదో చెప్పింది. అప్పుడు ఆ పక్షి మళ్లీ ఆమె నోటిలోకి తిరిగా ఎగిరిపోయింది.